తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నేటి పాఠ్యాంశముగా కీర్తనల గ్రంథము 67వ అధ్యాయము మొదటి వచనం నుంచి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. కీర్తనల గ్రంథము 67వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుతున్నాను. భూమి మీద నీ మార్గము తెలియబడినట్లును, అన్ని జనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును దేవుడు మమ్మును కరుణించి మమ్మును ఆశీర్వదించునుగాక. ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపచేయునుగాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మరి చదవబడిన ఈ కీర్తన మరి దావీదు గారి కీర్తన, ప్రధాన గాయకునికి రాసినట్టుగా, అంటే సోలో సాంగు, దేవుని సన్నిధికి చేరిన ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టుగా, అందరినీ బట్టి కూడా ఆ దేవత దేవుని స్తుతించేటట్టుగా వ్రాయబడిన కీర్తన. ఈ కీర్తనలో అయితే కనుక ఒక ప్రత్యేకమైన అంశాన్ని గురించి చెప్పాలని మరి దావీదు గారు అయితే కనుక మనకు అందరికీ అర్థం కావాలని ఆయన అయితే కోరుకున్నారు. ఏమని అనుకున్నప్పుడు ఆ కీర్తన ఒకసారి మనం చదువుకున్న వాక్య భాగాన్ని నేను ఒకసారి చదువుతున్నాను చూడండి. భూమి మీద నీ మార్గము తెలియబడినట్లును, అన్ని జనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక. ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపచేయునుగాక. ఇక్కడ ఏం చేయాలట? దేవుడు రెండు పనులు చేస్తాడు. మొదటి, దేవుడు మమ్మను కరుణించి ఆశీర్వదించునుగాక. రెండోది, ఆయన ముఖకాంతి మా మీద ప్రకాశింపచేయునుగాక. దేవుని వెలుగు మాకు కనపడాలి. మొదటిది అంటే మా ముఖాల మీద దేవుని వెలుగు ఉండాలి. రెండోది, దేవుడు ఆశీర్వదించి మమ్మల్ని అయితే కనుక కరుణించేటట్టు ఉండాలి. ఎందుకు దేవుని వెలుగు నా మీద రావాలి, లేకపోతే కనుక దేవుడు ఎందుకు నన్ను ఆశీర్వదించి కరుణించాలని కనుక అనుకునేటట్టయితే ఆయన ఒక్కటే చెప్తున్నాడు. ఈ రెండు పనులు కూడా దేవుడు ఎందుకు చేస్తున్నాడు అంటే ఏంటంట, భూమి మీద దేవుని మార్గము అందరికీ మేము తెలియచెప్తాం. ఒకవేళ దేవుడు మమ్మల్ని కరుణించి మమ్మల్ని ఆశీర్వదించేటట్టయితే, ఆయన ముఖకాంతి మా మీద కనుక వెలుగులో ఉండేటట్టయితే, మేము చేయాల్సిన పని అంటే, ఆయన ఈ పని చేస్తే మేమేం చేస్తామంటే దేవుని మార్గమునైతే కనుక భూమి మీద తెలియపరచటం, అన్ని జనులందరిలో దేవుని యొక్క రక్షణ తెలియపరచటం. ఇశ్రాయేలు ప్రజల గురించి ఒకవేళ కనుక అనుకునేటట్టయితే, దేవుడు తన ముఖకాంతిని వాళ్ళ మీద ప్రకాశింపచేశాడు. దేవుడు వారిని కరుణించి వాళ్ళు ఆశీర్వదించాడు. ఈ రోజు వరకు కూడా ఆయన మాట చెల్లుబాటు కాకుండా పోలా. ఇశ్రాయేలు ప్రజలైతే కనుక తప్పుడలై ఉండొచ్చు, వాడు కూడా ఈరోజు అయితే కనుక చేయకుండా పనులు చేస్తుండొచ్చు. కానీ దేవుడు వాళ్ళ పితరులకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నేటి వరకు కూడా దేవుని యొక్క ఆశీర్వాదం ఆ దేశమందు ఆ ప్రజల మీద అయితే కనుక ఉంటుంది. ఎందుకయ్యా ఇంటికి ఇచ్చావు అంటే కనుక ఆయన ఒకటే చెప్తున్నాడు, వారు మాట తప్పినా నేను మాట తప్పను. వారు నాకు చెప్పిన మాట ఏంటంటే, వాళ్ళ దగ్గర నిబంధన తీసుకున్నది ఏంటంటే కనుక, అబ్రాహాముకి నేను వాగ్దానం ఇచ్చినప్పుడు ఒకటి చెప్పాను, నీ యందు భూలోక వంశములన్నీ కూడా ఆశీర్వదించబడాలి. ఇశ్రాయేలు ప్రజలను బట్టి అయితే కనుక ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా ఆశీర్వదించబడాలి. దేవుని గురించి అయితే కనుక అందరికీ తెలియపరచబడాలి. భూమి అంతముల నుండి కూడా వచ్చారట ఆ రోజు దేవుని గురించి అయితే తెలుసుకోవడానికి. సొలొమోను కాలంలో ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి భూమి అంతము నుంచి కూడా భూపతులు వచ్చారు, అక్కడ పండితులు వచ్చారు, వాళ్ళ జ్ఞానులు వచ్చారు, రాణులు, రాజులు, వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి సొలొమోను చెబుతున్న మాటను బట్టి ఆ పరలోకమందున్న దేవుని యొక్క గొప్పతనాన్ని అయితే కనుక వాళ్ళందరూ కూడా చక్కగా తెలుసుకున్నారు. ఆ పరలోకమందున దేవుని యొక్క గొప్పతనాన్ని వాళ్ళు తెలుసుకునేటట్టుగా అయితే కనుక ఆ రోజు అవకాశం కలిగింది. అంటే దేవుడు ఇశ్రాయేలీ జనాంగాన్ని బట్టి దేవుడు అంటే ఏంటో ప్రపంచానికి తెలియపరిచాడు. ఆ దేవుని యందు నమ్మకం ఉంచితే కనుక మనుషులకు కలిగే మేలేంటనే సంగతిని గురించి ఇశ్రాయేలు ప్రజల ద్వారా మిగిలిన వారందరూ కూడా తెలుసుకోవాలని కోరుకున్నాడు. ఈరోజు కూడా ఎవరన్నా కానీ ఒకవేళ కనుక కొద్దిపాటి వివేకంతో ఆలోచిస్తే, ఇక్కడ కూర్చున్న మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఆ ఇశ్రాయేలు దేవుడినే ఈరోజు మనమందరం కూడా సేవించే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఆ ఇశ్రాయేలు దేవుడు తలుచుకుంటే కనుక ఎంత గొప్ప మహత్కార్యములు చేయగలడు అన్న సంగతిని ఈరోజు వాళ్ళ జీవితాన్ని బట్టి మనం చదువుతాం. ఈరోజు వాళ్ళ బ్రతుకుని గురించి ఆలోచిస్తే, వాళ్ళ జీవితాన్ని గురించి ఆలోచిస్తే, వారు ఏది చేసినప్పుడు కూడా అందులో తన జ్ఞానయుక్తంగా చేసిన పని అయితే కనుక చివరికి ప్రపంచానికి కూడా ఏ విధంగా ప్రయోజనకరంగా ఉంటుందో అన్న సంగతిని మనమైతే కనుక ఈరోజు కళ్ళారా చూడొచ్చు. అందుకనే వారు నమ్ముకున్న దేవుని యొక్క గొప్పతనం మనకు అర్థమైంది కనుకనే యేసుప్రభువు చెప్పిన మాట విని ఈరోజు మనము కూడా ఇశ్రాయేలు దేవుడని యెహోవానైతే కనుక మనం ఆరాధిస్తున్నాం.
ఆ దేవుని కృప ఎందుకు దక్కుతుంది? ఆయన ఆశీర్వాదం మనిషికి ఎందుకు దక్కుతుంది? ఆయన కూడా ఊరకనే ఎవరిని పడితే ఒకరిని ఆశీర్వదించేసి ఎవరిని పడితే వాళ్ళని కరుణించేవాడు కాదు. తన ముఖం మీద అయితే కనుక, మన ముఖం మీద అయితే కనుక తన వెలుగును ప్రకాశింప చేసే పరిస్థితి వచ్చిందనుకుంటే కారణం చెప్తున్నాడు. దేవుని గురించి అయితే కనుక ప్రపంచానికి అంతటికీ తెలియపరచబడాలి. భూమి మీద దేవుని యొక్క మార్గం ఒక మనిషి నడిచే మార్గం. ఈరోజు ఎవరికి తోచిన విధంగా ఎవరి మార్గాల్లో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మనుషులు కూడా ఈరోజు కనుక ఏమార్చి చెప్పకూడని మాటలు చెప్పి మనుషులందరినీ కూడా ఈరోజు తప్పు త్రోవలో నడిపించడానికి అనేకమైన విభిన్నమైన పద్ధతులు ఈరోజు స్వలాభాన్ని బట్టి, సినిమా యాక్టర్లు చెప్పిన మాటలను బట్టి కొంతమంది వెళ్ళిపోతున్నారు. ఆటగాళ్ళు చెప్పిన మాటలను బట్టి మరికొంతమంది వెళ్ళిపోతున్నారు. రాజకీయ నాయకులు చెప్పిన మాటలను బట్టి మరికొంతమంది వెళ్ళిపోతున్నారు. లేకపోతే కనుక మేమేదో మంత్రగాళమనో తంత్రగాళమనో మాకేదో అద్భుతమైన శక్తులు ఉన్నాయనో, ఏదో పాస్టర్లు చెప్పారనో స్వామీజీలు చెప్పారనే ఉద్దేశంతో వాళ్ళ సొంత కవిత్వం చెప్పి మనుషులందరూ కూడా ఏమారుస్తుంటే నిజమేనని భ్రమించి చాలామంది అయితే కనుక తప్పుడు మార్గాలు వెళ్ళి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. కానీ ఈరోజైతే కనుక యేసుప్రభుని బట్టి మనకి చెప్పిన మాట, మనుషులు చెప్పిన సిద్ధాంతాలను బట్టి కాదు, కానీ వాళ్ళు చూపించిన త్రోవలు కాదు, కానీ దేవుడు ఏమన్నాడు? నిన్ను సృష్టించిన దేవుడు నీకు చూపిన మార్గం ఏంటి? నీ ఒంట్లో ప్రాణం పెట్టిన దేవుడు, నీకు ఊపిరి పోసిన దేవుడు నువ్వు బ్రతకటానికి ఎలాంటి మార్గాన్ని దేవుడు చూపించాడు? నువ్వు ఎలా జీవిస్తే కనుక దేవుని చిత్తానికి తగినట్టుగా నువ్వు ఉంటావు. ఆ దేవుని కృపను పొందుకొని ఆయన ఆశీర్వచనం చెప్పును కనుక లోకంలో ఆ దేవునికి మహిమార్థంగా బ్రతకాలనుకుంటే కనుక నేను ఎలా బ్రతకాలి? ఈ సంగతిని గురించి అందరికీ తెలియచెప్పడం కోసం మొదట నువ్వు నేర్చుకోవాలి. తెలుసుకున్న ఈ సత్యాన్ని అయితే కనుక శక్యమైనంత వరకు మన చుట్టూ ఉన్న సమాజానికి అయితే కనుక తెలియపరచడం కోసమే దేవుడు నిన్ను కరుణించి ఆశీర్వదిస్తాడు. నువ్వైతే కనుక ఈ సత్యాన్ని అందరికీ తెలియచెప్పడం కోసమే నీ ముఖకాంతి, ఆయన ముఖకాంతి అయితే కనుక నీ మీద ప్రసరింపచేస్తాడు. అంటే దేవుడు నన్ను ఆశీర్వదించాలి, నన్ను కరుణించాలనుకుంటే కండిషన్ అక్కడ. దేవుడు తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను కరుణిస్తాడు. కానీ నువ్వు చేయాల్సిన పని ఏంటి? దేవుని యొక్క గొప్పతనాన్ని అయితే కనుక నువ్వు లోకానికి చెప్పి ఆయన మార్గంలో అందరికైతే కనుక తెలియపరచాలి. ఆయన ముఖకాంతి నీ మీద వస్తుంది, చీకటిలో నీకు వెలుగు పుట్టేటట్టుగా దేవుడు చేస్తాడు. కానీ ఇంతకీ ఆయన సత్యాన్ని అయితే కనుక నువ్వు అనుసరించి నడుస్తావా? ఆయన కొరకు నువ్వు సాక్ష్యంగా నిలబడతావా అన్నది ఇక్కడ ప్రశ్న. ఆ రోజు ఇశ్రాయేలీ ప్రజల గురించి ఒక ఇది రాసి ఇప్పటికి 3000 సంవత్సరాలు అయింది ఈ కీర్తన అనుకుంటే, యేసుప్రభు రాకమునిపే ఈ లోకానికి ఇది రాసిన కీర్తన. సో యేసుప్రభు రాకమునిపే వాళ్ళకైతే కనుక ఇలాంటి బాధ్యతను అయితే కనుక అప్పగించాడు. ఎంత బాధ్యత అంటే కనుక నేను చదువుతున్నాను చూడ తర్వాత, దేవా ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక, న్యాయమును బట్టి నువ్వు జనములకు తీర్పు తీర్చుదువు, భూమి మీద ఉన్న జనములను నీవు ఏలెదవు, జనులు సంతోషించుచు ఉత్సాహధ్వని చేయునుగాక. దేవా ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక, అప్పుడు భూమి దాని ఫలములిచ్చును. నువ్వు చెప్పే మాటను బట్టి ప్రజలందరూ కూడా దేవుని వైపు తిరిగి ఆయన మార్గంలో పయనిస్తే, ఆయన చిత్తాన్ని కనుక అనుసరిస్తే కలిగే మేలేంటో దేవుడు చెప్తున్నాడు. నీ బాధ్యత అదే. నిన్ను దేవుడు కరుణించి ఆశీర్వదించినందుకు గాను నీకు తెలిసిన ఈ సత్యాన్ని అయితే కనుక అందరికీ తెలియచేయాలి. ఎప్పుడైతే కనుక అందరూ కూడా దేవుని స్తుతిస్తారో, ఆ దేవుని నామాన్ని ఎప్పుడైతే మహిమపరుస్తారో, జనులందరూ కూడా దేవుని వైపు ఎప్పుడైతే తిరుగుతారో, ఇప్పుడు దేవుడు భూమికి అయితే కనుక ఆజ్ఞ ఇస్తాడు. అప్పుడు భూమి ఏం చేస్తుందట? దాని ఫలములిచ్చును. మా దేవుడు మమ్మను ఆశీర్వదించును. ఒకవేళ ఈరోజైతే కనుక మనం పంట వేసినప్పుడు కూడా రాలేదని ఎవరైనా నిరుత్సాహంతో ఉంటున్నారనుకుంటే నువ్వు తెలియచేయాల్సిందేంటి? ఎవరైనా ఒకళ్ళు పంట వేసేటప్పుడు కూడా అయితే కనుక ఎన్నో కష్ట నష్టాలు కూర్చి ఎన్నో నష్టాలు పాలయ్యి ఈరోజు భూమి నుంచి అయితే కనుక పంట తీసుకోవాలని రైతులందరూ ప్రయత్నిస్తున్నప్పుడు కూడా చాలామంది ఈరోజు నిరుత్సాహంతో ఉంటున్నారు. ఆశించిన ఫలితం లేదు. ఒకవేళ కనుక ఒక విత్తనం వేస్తే కనుక 100 ఫలితం వస్తుందని దేవుడైతే కనుక మనల్ని ఆశీర్వదించిన, ఆయన వాగ్దానం చేసిన, ఈరోజు చాలామంది అయితే కనుక అది పట్టుకోలేకపోతున్నారు, సంపాదించలేకపోతున్నారు. ఒకవేళ అలా ఎవరైనా ఒకళ్ళు దుఃఖంతో ఉన్నారనుకుంటే కనుక వారికి తెలియచెప్పాల్సింది ఏంటో తెలుసా? మొదట మీరు దేవుని స్తుతించండి. భూమికి ఆజ్ఞ ఇచ్చి పంట ఇవ్వగలిగే శక్తి ఎవరికి ఉంది? మనం విత్తనం వేసి వస్తామే తప్ప అది ఎలా వృద్ధి పొందుతుందో, దాన్ని ఏం చేయాలో ఇదంతా మనుషుల చేతుల్లో లేదు, అదంతా కూడా దేవుని చేతిలో ఉంది. విత్తనం నాటడం వరకు మనం చేయగలమే తప్ప అది ఫలించి వృద్ధి చెందుతుందన్న సంగతి మన కంటికి కనపడదు. అందులోంచి ఎంత పంట రావాలో నిర్ణయించేది దేవుడు. కాబట్టి ఈ కార్యక్రమం కనుక ఒకళ్ళు కనుక చక్కగా జరిగి నీ కనుక మేలుకరంగా ఉండాలి అనుకుంటే తప్పకుండా నువ్వు దేవునికి విజ్ఞాపన చేయి.
ప్రార్థన కాదు ఇక్కడ పాయింట్. ఇక్కడ నువ్వు ప్రార్థన చేసినంత మాత్రం చేత కాదు, కానీ అప్పగించిన పని వేరు. దేవుని యొక్క మార్గాన్ని లోకమందు అయితే ప్రకటించాలి. ఆయన గురించి సత్యాన్ని అయితే కనుక అందరికీ తెలియచెప్పాలి. ఆ దేవుని యొక్క గొప్పతనం ఏంటో అందరికీ నువ్వు ప్రచురపరిస్తే, నీవు కనుక ఒకరి కనుక మహిమార్థంగా ఉన్నట్టయితే నీ భూమి తప్పకుండా నూరంతల ఫలితాన్ని ఇస్తుంది కదా. నువ్వు చేసే వృత్తి అయినా వ్యాపారమైనా కానీ నూరంతల ఫలితాన్ని నీకు వస్తుంది. నిన్ను ఆశీర్వదించిన దేవుడు తప్పకుండా ఆ ఫలితాన్ని అయితే నీకు ఇస్తాడు. ఆ దేవుడు, మా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించును, దేవుడు మమ్మల్ని దీవించును, భూదిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుతారు. ఎప్పుడు? ఒకవేళ కనుక దేవుడు చేసిన పని నీకు అర్థమైతే కనుక నువ్వు దేవుని స్తుతిస్తావు. ఒకవేళ రెండవడికి చెప్తే కనుక వాళ్ళు కూడా దేవుని బట్టి కనుక ఆశీర్వదించబడితే, ఆ దేవుని కృపను బట్టి కనుక వాళ్ళు బలపరచబడితే, కలిగిన మేలును బట్టి వారు కూడా దేవుని స్తుతించడం ప్రారంభిస్తారు. ఇలా ఒకరి నుంచి ఒకరికైతే కనుక భూ దిగంత నివాసులందరూ కూడా దేవుని వైపు తిరిగే పరిస్థితి రావాలి. ఈరోజు మనుషుల్ని ఏమారుస్తున్నారు. ఈరోజు దేవుళ్ళ పేరుతోనే చాలామందిని తప్పుత్రోవలు పట్టిస్తున్నారు. అదంతా కూడా మనుషులు గొప్ప కోసం. ఈరోజు సృష్టించిన సృష్టికర్త ఒక్కరే ఉంటారు. మనందరికీ తండ్రి ఒక్కరే. 10 మంది కలిసి మనల్ని కనలేదు. ఆ పరలోకముందున దేవుని దగ్గరికి వచ్చినప్పుడు యావత్తు ఈ సృష్టి అంతటిని సృష్టించిన వారు ఒక్కరే. ఆ సృష్టికర్తనే దేవుని గురించి తెలియచెప్పు. ఆ సృష్టికర్తనే దేవుడే సర్వం మీద అధికారము కలిగిన వాడు. ఆయన చెప్తేనే ఈ పంచభూతాలు అయితే కనుక మన మాట వింటాయి. ఒకవేళ భూమి ఫలం ఇవ్వాలనుకున్నా దేవుడు చెప్తేనే భూమి దేవుని మాట విని మనకు ఫలమిస్తుంది. ఆయన చెప్తేనే గాలి అయినా వీస్తుంది, ఆయన చెప్తేనే నీరైనా మనకు వస్తుంది. అది కురిసే వర్షం దగ్గరకు వచ్చేటప్పుడు కూడా, పారే ఏరు దగ్గరకు వచ్చేటప్పుడు కూడా సమస్తము కూడా ఇది దేవుని యొక్క చిత్తం. ఆయన అవునంటేనే అగ్ని అయినా కానీ కంట్రోల్గా ఉంటుంది, నిప్పైనా కానీ. నువ్వు ఏదైనా కానీ ఒక ఆకాశాన్ని చూసినా భూమిని చూసినా సమస్తము కూడా అయితే కనుక ఆ దేవుని చిత్తాన్ని బట్టి మాత్రం నడుస్తాయి. ఒకవేళ కనుక మీరు కనుక అది గ్రహించకపోతే, నేను ఏం చేస్తే కనుక ఒకవేళ దేవుడైతే కనుక నాడల తన కృపా కనికరం చూపిస్తాడన్న సంగతి మనకు అర్థం కాకపోతే మనం ఎప్పటికైతే కనుక అజ్ఞానంగా ఉండిపోతాం. కానీ ఇది తెలుసుకుంటే దేవుడు నన్ను ఆశీర్వదించాలి, నన్ను కరుణించాలి, తన వాగ్దానాన్ని నా ఎడల నెరవేర్చాలి అని కనుక మీరు అనుకునేటట్టయితే, నెరవేరాలని కనుక మీరు అనుకున్నట్టయితే ఒక్కటే మాట, అందులో ఉన్నదైతే కనుక ఒకటే చెప్తున్నాడు. మీరైతే కనుక దేవుని గురించి చుట్టూ ఉన్న ప్రపంచానికైతే కనుక ఆయన మార్గమును మీరు తెలియచెప్పండి. ఆయన సత్యాన్ని అయితే కనుక ప్రకటించండి. అందరికీ దేవుని యందు భయభక్తులు కలిగేటట్టుగా మీరు ప్రేరేపించండి. ఈరోజు లోకము నుంచి అయితే కనుక వాళ్ళని విడదీసి, లోకుల యొక్క మాటలను బట్టి ఏదో తినేసో తాగేసో తిరిగేసేట్టు కాకుండా, సినిమాలు అనుకున్నాం, ఆటలు అనుకున్నాం, లేకపోతే లోకంలో అయితే కనుక మనుషుల మధ్యన కలహాలు అనుకున్న వాటిని గురించి కాకుండా, పరలోకముందున్న దేవుని యొక్క పరిశుద్ధతను ప్రతి ఒక్కరూ కూడా తెలియపరిచి, ఆ పరలోకముందున్న దేవుడే మనందరినీ కూడా అయితే కనుక నడిపిస్తున్నాడు. మనందరికీ కూడా ఊపిరి పోసిన వాడు ఆయన. రేపటి దినాన మరలా తన దగ్గరికి తీసుకెళ్లేవాడు దేవుడే కనుక ఆ దేవుని వైపు మీరు తిరగమని ప్రతి ఒక్కరికి ప్రచురించట్లోనే ఈరోజైతే కనుక ఆ దేవుని యొక్క సంకల్పం ఆధారపడి ఉంది. అందుకనే మమ్మల్ని కరుణించు, మమ్మల్ని ఆశీర్వదించని అనే ముందు అక్కడ చేయాలని కనుక అనుకుంటే, ఆయన ముఖకాంతి మీ మీద కనుక ప్రకాశింప చేయాలనుకుంటే ఒక్కటే పని, నేను దేవుని మార్గమును భూలోకమంతా ప్రకటిస్తాను. నాకు శక్యమైనంత వరకు దేవుని యొక్క గొప్పతనాన్ని నా చుట్టూ ఉన్న వరకు నేను ప్రకటిస్తాను. ఇలా ఒకరి నుంచి ఒకరికైతే కనుక దేవుని మీద ఆధారపడేటట్టుగా, దేవుని వైపు తిరిగేటట్టుగా ఎప్పుడైతే మనుషులందరూ కూడా ప్రయత్నిస్తారో, నిజంగానే భూదిగంత నివాసులందరూ కూడా దేవుని స్తుతిస్తారో, నిజంగానే ప్రపంచమంతా కూడా సంతోషమయంగా ఉంటుంది. అందరూ దేవుని వైపు తిరిగిన రోజున, అందరూ కూడా దేవుని యొక్క మార్గాన్ని తెలుసుకున్న రోజున, కత్తులు కటార్లు వదిలిపెట్టి, ఈరోజు పగ ప్రతీకారాలు విడిచిపెట్టి దేవుని ఎదితే కనుక నెమ్మదితో సమాధానంతో జీవించడం మనుషులు అలవాటు చేసుకుంటే ఈ ప్రపంచమంతా కూడా సంతోషభరితంగా మారుతుంది. ఇందులో అయితే కనుక కులమత భేదాలు ఉండవు, ప్రాంతాలు దేశాల భేదాలు ఉండవు. ప్రపంచమంతా కూడా ఒక్కటైన సంగతిని గుర్తెరిగి అందరూ కూడా నెమ్మదిగా బ్రతకడానికి అవకాశం ఉంటుంది. మరి అట్టి స్థితి మనందరూ కలగాలనుకుంటే ప్రభుని యేసుక్రీస్తు మార్గంలో మనందరూ కూడా పయనించడానికి, ఆ దేవుడు నియమించిన కట్టడను ప్రతి ఒక్కరు కూడా అనుసరించి ఆయన చిత్తానుసారంగా జీవించడానికి మనమందరం కూడా ప్రయత్నిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరమందున్న మా తండ్రి, దయగల మా దేవా, మీ ఘనమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. మమ్మను ప్రేమించారు ప్రభువా, మీ కృపను బట్టి మమ్మల్ని ఆదరించినందుకు మీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. మా ఆయుష్కాలంలో పొడిగించిన నేటి దినాన్ని
మీ పాద సన్నిధిలో మీ మాట చొప్పున ప్రారంభించుకునే చక్కటి భాగ్యాన్ని మా అందరికీ ప్రాప్తింప చేసినందుకు మీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం. అవును ప్రభువా, మీ కృపా కనికరం మా ఎడల ఉండాలనుకున్నా, మీరు మమ్మల్ని కరుణించి ప్రభువా మమ్మల్ని ఆశీర్వదించాలనుకున్నా, మీ ముఖకాంతి ప్రభువా మా మీద ప్రసరింప చేయాలనుకున్నా, ముందుగా మేమందరము ప్రభువా మీ ఖ్యాతిని ప్రపంచమందు ప్రకటించడానికి మీ అందరము సంసిద్ధులము కావాలని, ప్రతి ఒక్కరూ కూడా మీ నామములో ప్రభువా తని మీ మార్గములో పయనించి తమకు తెలిసిన ఈ సత్యాన్ని తోటివారికి కూడా నేర్పించి అందరూ కూడా మీ కుమారుడు చూపిన ప్రభువా శాంతి మార్గంలో ప్రపంచమంతా నడవాలని మీరు కోరుకున్నారు. ఎవరైతే ఇందు నిమిత్తం ప్రయాసపడతారో తప్పకుండా వారందరూ కూడా మీ కృపకు పాత్రలు అవుతారు. తండ్రి, వారు చేసే పనిలో సఫలత పొందుతారు. వారు విత్తనం నాటినప్పుడు భూమి నూరంతల ఫలమిస్తుందని ప్రభువా మీరు తెలియచేసిన వాక్కులను బట్టి మేమందరము కూడా నేటి నుంచి లోకంలో మనుషులు చెప్పే మాటలను బట్టి కాకుండా తండ్రి మీ కుమారుని యేసు ద్వారా ప్రభువా మీరు సెలవిచ్చిన తండ్రి మీ సత్య మార్గమును అనుసరించి మేమందరము కూడా జీవించగలిగే భాగ్యమును మా అందరికీ ప్రసాదించమని వేడుకొనుచున్నాం. ఇంత చక్కటి అవకాశాన్ని మాకు అనుగ్రహించారు. అనుగ్రహించబడిన నేటి దినాన్ని సంతోషంగా మీ పాద సన్నిధిలో ప్రారంభించుకునే గొప్ప అవకాశం మా అందరికీ ప్రాప్తింప చేసినందుకు మీకు స్తుతులు స్తోత్రములు. దినమంతా ప్రభువా మీ కృప చొప్పున మమ్మల్ని కాచి కాపాడండి. మాకున్న ప్రతి అవస్థలో సమయోచిత సహాయం దయచేయండి. మీరు మాకు అప్పగించిన పనిలో మేము కూడా ప్రభువా చక్కగా మా బాధ్యతను నిర్వర్తించడానికి, లోకమందు మిమ్మల్ని మహిమపరచడానికి కావాల్సిన సహాయం దయచేయమని మీ కుమారుడైన క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి.